అందరికీ నమస్కారం. స్వామి వివేకానంద రచించిన కర్మయోగం నుండి కర్మయోగ రహస్యం గురించి తెలుసుకుందాము. జీవనయానం ఆడియో స్టోరీస్ అండ్ మోటివేషనల్ వ్లాగ్స్కు స్వాగతం. జనులకు శరీర ఆవశ్యకాలను తీరుస్తూ భౌతికంగా తోడ్పడడం నిజంగా గొప్ప పనే. కానీ మనం చేసే సహాయం ఎంత ఉన్నతమైనది, దీర్ఘకాలికమైనది అయితే అంత గొప్పగా పరిగణించబడుతుంది. ఉదాహరణకు, విద్య ద్వారా మేధోపరమైన వికాసాన్ని కలిగించడం, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందించి జనన మరణ సంసార చక్రం నుంచి బయటపడడానికి తోడ్పడడం వంటివి. ఒక గంట వరకు ఒక వ్యక్తి అక్కరాలను తీర్చగలిగితే నిజంగా అది అతడికి సహాయపడటమే. ఒక ఏడాది పాటు అతడి అవసరాలను తీర్చగలిగితే అది అంతకంటే విశేషమైన సాయం అవుతుంది. కానీ అతడి కొరతలను శాశ్వతంగా తీర్చగలిగితే నిశ్చయంగా అది అతడికి చేయగల మహోత్తమమైన సాయం కదా. మన బాధలను శాశ్వతంగా తొలగింపగలిగినది ఆధ్యాత్మిక జ్ఞానం మాత్రమే. తద్విరుద్ధమైన ఎలాంటి జ్ఞానమైనా మన అవసరాలను కొంతకాలం వరకు మాత్రమే తీర్చగలదు. ఆత్మజ్ఞానం ఒక్కటే మానవుడి కోరికలను శాశ్వతంగా నిర్మూలిస్తుంది. కాబట్టి మానవుడికి చేసే పారమార్థిక సహాయమే లోకంలో మహోన్నత సాయం. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని దానం చేసేవాడే లోకంలో నిరతిశయోపకారి. కాబట్టి మానవుడి ఆధ్యాత్మిక ఆవశ్యకతలను తీర్చిన వారే అఖండ ప్రతిభావంతులుగా కనిపిస్తున్నారు. ఎందుకంటే జీవితంలో మన సమస్త కార్యకలాపాలకు పారమార్థికతే మూలాధారం. ఆధ్యాత్మిక శక్తి సంపన్నుడు సంకల్పిస్తే సమస్త విషయాలలోనూ శక్తివంతుడు కాగలడు. ఆత్మబలం లోపించిన వ్యక్తి భౌతిక అవసరాలను కూడా సరిగా సమకూర్చుకోలేడు. ఆధ్యాత్మిక సహాయం తరువాత వచ్చేది విద్యా విషయక సహాయం. విద్యాదానం అన్నదాన వస్త్రదానాల కంటే ఉత్తమ దానం. విద్యాదానం ప్రాణదానం కంటే కూడా ఉత్తమమైనది. ఎందుకంటే జ్ఞానమే మానవుడి యథార్థ జీవితం, అజ్ఞానమే మృత్యువు. దైన్యంలో అజ్ఞానంలో తణుకులాడే అంధకారబంధురమైన జీవితానికి విలువే లేదు. విద్యాదానానికి తరువాత వచ్చేది భౌతిక సహాయం. కాబట్టి పరోపకార విషయం అంటే భౌతిక సహాయం ఒక్కటే అనే భ్రమ ఉండకూడదు. ఇది శాశ్వత సంతృప్తి నొసగదు. కాబట్టి ఇది దానాలలో చివరిది అవటమే కాక అధమమైనది కూడా. భుజించటం చేత ఆకలి బాధ తీరుతుంది, కానీ తిరిగి ఆకలి పుడుతుంది. నా అక్కర పూర్తిగా తీరినప్పుడే కదా నా బాధ తొలగుతుంది. అప్పుడిక ఆకలి నన్ను బాధించదు. ఎలాంటి దుఃఖము, దుస్థితి ఇక నన్ను కదల్చలేవు. కాబట్టి మనలను ఆధ్యాత్మికంగా బలిష్ఠులను చేయగలదేదో అదే మహోత్తమమైన సహాయం. తరువాతది విద్యా విషయకమైన సహాయం. దానికి తరువాత భౌతిక సహాయం. సంసార బాధలను ఉపశమింపజేయడానికి భౌతిక సహాయం ఒక్కటే చాలదు. వ్యక్తి స్వభావం మారే వరకు ఈ శరీర ఆవశ్యకాలు, దుఃఖాలు సదా కలుగుతూనే ఉంటాయి. ఎలాంటి భౌతిక సహాయము దానిని పూర్తిగా తొలగించలేదు. మానవుణ్ణి పవిత్రుణ్ణి గావించడం ఒక్కటే ఈ సమస్య పరిష్కారానికి మార్గం. లోకంలో కనిపించే చెడు అంతా, దురవస్థ అంతా అజ్ఞానజనితమే. మానవుడు జ్ఞానిగా, విశుద్ధుడుగా, ఆత్మ బలాఢ్యుడుగా, విద్యావంతుడుగా అవ్వాలి. అప్పుడే లోకంలోని దుఃఖం ఉపశమిస్తుంది. అంతకు ముందు కాదు. ప్రతి ఇంటిని మనం ధర్మసత్రంగా మార్చివేసిన, దేశాన్నంతా వైద్యశాలలతో నింపిన మానవుడి వ్యక్తిత్వం మార్పు చెందనంత వరకు అతడి దుఃఖం ఉంటూనే ఉంటుంది. మనమందరం ఎడతెగని కర్మను నిర్వర్తిస్తుండాలని భగవద్గీతలో పదే పదే చెప్పబడి ఉంది. ప్రతి కర్మలోనూ సహజంగా మంచి చెడులు సమ్మిశ్రితాలై ఉన్నాయి. ఎక్కడైనా కాస్తంత మేలు కలిగించని కర్మను మనం చేయలేం. అలాగే ఎక్కడో ఒకంత కీడు కలిగించని కర్మ ఉండడం అసంభవం. ప్రతి పనిలోనూ మంచి చెడుల కలయిక ఉండక తప్పదు. అయినప్పటికీ నిర్విరామంగా కర్మను నిర్వర్తించాలని శాస్త్రం చెబుతుంది. మంచి చెడులకు
రెండింటికి వాటి వాటి ఫలితాలు ఉన్నాయి. అటువంటి కర్మలను అవి ఉద్భవింపజేస్తుంటాయి. సత్కర్మ వలన మనకు సత్ఫలం, దుష్కర్మ వలన దుష్ఫలం కలుగుతాయి. కానీ మంచి చెడులు రెండు ఆత్మకు సంఖ్యలే. కర్మఫలాలలో మనం ఆసక్తులం. కాకపోతే కర్మలను మనల్ని బంధింపలేవనేది భగవద్గీతలో తెలుపబడిన తరుణోపాయం. నిష్కామ కర్మాచరణ అంటే ఏమిటో గ్రహించడానికి ప్రయత్నిద్దాం. కర్మయోగ రహస్యం గురించి ఇంతవరకు తెలుసుకున్నాము. ఇది మొదటి భాగము. మిగిలినటువంటి అంశము రేపటి కార్యక్రమంలో తెలుసుకుందాము. ఈ అంశం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. విన్నందుకు ధన్యవాదములు.